అస్సలాముఅలైకుం. అందరికి నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గత 27 రోజుల నుండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరిమణులు ఎంతో నిష్ఠతో ఉపవాసాలుంటూ అల్లా దయ కోసం కృప కోసం అనేక రకాలుగా ప్రార్థనలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పవిత్ర మాసంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముస్లింలకు అభ్యున్నతి కల్పించాలనేటువంటి ధ్యేయంతో నిజమైనటువంటి రంజాన్ మాసం యొక్క స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఒక్కసారి నా తోటి ముస్లిం సోదర సోదరిమణులకు తెలియజేయాలని ఈ సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందో మనందరం కూడా ఒక్కసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 20 నెలల కూటమి ప్రభుత్వ కాలంలో ముస్లింల సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలను అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు. నా మైనారిటీలు నా సోదరులు అని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల ఓట్లు దండుకున్నటువంటి పరిస్థితులుంటే ఆనాడు మైనారిటీలు ఏదైతే ముఖ్యంగా మైనారిటీలు ముస్లిం ప్రజలు నమాజ్ చేసుకోవడానికి వెళ్ళేటువంటి మసీదులకు సంబంధించినటువంటి ఇమాం మౌజన్లకు సంబంధించినటువంటి పారితోషికాన్ని ఎన్నికలకు ముందు ప్రతి ఇమాముకు 10,000, మౌజన్లకు 5,000 ఇస్తానని చెప్పి నమ్మబలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన కాలంలో మౌజన్ల ఇమాములకు ఇవ్వాల్సినటువంటి పారితోషికాన్ని పూర్తిగా అందించకుండా తన అధికారోన్నత కాలం కూడా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి పరిస్థితులు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 20 నెలల కాలంలో మౌజన్ ఇమాములకు చెప్పినటువంటి విధంగా ఇమాములకు 10,000, అలాగే మౌజన్లకు సంబంధించినటువంటి పారితోషికం 5,000 ఈ 20 నెలల కాలంలో పూర్తిగా 180 కోట్లు మౌజన్ ఇమాములకు అందించడమే కాకుండా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మొన్న ఇఫ్తార్ విందులో చెప్పినటువంటి మాట ప్రకారం అదే రోజు 45 కోట్ల రూపాయలు మౌజన్ ఇమాములకు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.